దేవుని బిడ్డలారా, ఈ దినము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానిద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము, దేవుడు తోడై ఉన్నందున మనకేది కొదవలేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నందున ఏ కొదువ మన జీవితంలో రానియడు. ఆయన సమృద్ధిని కలుగజేస్తాడు. యేసు ప్రభుతో శిష్యులు ఉన్నంత కాలము ఏమాత్రం కూడా వారు ఏ విషయంలో చింత చేయకుండా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు ప్రభు వారికి తోడై ఉన్నాడు. ఎప్పుడైతే నేను మీ దగ్గర నుండి వెళ్ళిపోతున్నానన్నారో ఎంతో చింత, ఎంతో భయం, ఎంతో కలవరము వారిని చుట్టుకున్నది. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు సమృద్ధిని కలుగజేస్తాడు. యేసు ప్రభు 2 చేపలను 5 రొట్టెలను ఆయన 5,000 మంది కంటే ఎక్కువగా పంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తోడై ఉన్నందున మనకి ఏ లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు ఆ విధంగా సమృద్ధిని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.